హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హరి గుడ్ ఎలా మార్నింగ్ అండి. ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఎలా సార్? ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. చాలా రోజుల తర్వాత మీ చాలా దర్శనం. రోజులైంది. ఏంటి కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి? చూడండి, ఈసారి మేము రంజాన్ స్పెషల్ గా ఓకే. కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మీకు చూపిస్తున్నాము. ఓకే. మీరు ఏ వీడియో అయినా చూసి ఉంటారు, కానీ ఏదైనా కూడా మీరు వీడియో చూసింది ఇంకొక చోట చూపించింది ఇంకొక చోట చూపిస్తారు. ఓకే. రేట్ అనేది డిఫరెంట్ గా చూపిస్తారు. ఓకే. ఒకరు ఇంకోటి చూపిస్తే ఇంకొకటి అదే ప్రొడక్ట్ చూపిస్తారు మీకు, బట్ ఓకే. రేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. బట్ ఏవైతే హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మీరైతే చూస్తారో అవి ఎక్కడ కూడా మీకు చూపించలేరు. ఓకే. ఎందుకురా అంటే కేవలం అది హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మాత్రమే దొరుకుతాయి. హ్మ్. ఇంకోటి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుంది, కానీ నేను వీడియోలో అవి మీకు చూపించను. హ్మ్. అవి నేను చూపించను. నా దగ్గర కొత్తగా ఏమున్నాయి, వాళ్ళు ఏవైతే చూపించారో అవే నేను మీకు చూపిస్తాను. ఈసారి వీడియో ఓకే. అదిరిపోయేలా ఉంటుంది. చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రెండుగా ఉంటాయన్నమాట. పార్ట్ 1 కూడా ముందు రిలీజ్ అవుతుంది, పార్ట్ 2. ఎందుకురా అంటే మా వీడియోస్ ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఒకే వీడియోలో మీకు ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని కవర్ చేయడము వల్ల కానిది. సో దాన్ని బట్టి మేము కూడా పార్ట్ 1, పార్ట్ 2 అని రెండు, అంటే పుష్ప 1, పుష్ప 2 లెవెల్లో వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నాము. షార్ట్లీ మీకు రేపే ఈ వీడియో రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ అనేది కూడా ఒక 2-3 రోజుల తర్వాత సెకండ్ పార్ట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్గా ఏపీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు ఏపీ ఛానల్ యూట్యూబ్ ఫాలోవర్స్కి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ మా పేరు పేరున ధన్యవాదాలండి. ముందుగా ఏపీ ఛానల్ యాజమాన్యానికి నేను శిరస్సు దించి నమస్కరించుకుంటున్నాను. రీజన్ ఏంట్రా అంటే వీళ్ళు చాలా కష్టపడతారు. ఏపీ ఛానల్ వాళ్ళు నాకు మంచి టైం అనేది ఇస్తారు. ప్రతి వీడియోను కూడా మీకు చేరే విధంగా వీళ్ళు హత్తుకునేలాగా, అంటే ఎడిటింగ్ ఏంటి, మేబీ వీళ్ళ షూట్ ఏంటి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను వాళ్ళ వీడియో అంటేనే కొంచెం నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళకు కూడా నా వీడియో అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఏపీ ఛానల్ యాజమాన్యానికి నేను శిరస్సు వహించి నమస్కరించుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు పార్ట్ 1, పార్ట్ 2లో ఉంటుందన్నమాట. మీకు 2 వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడండి. రైట్, ఫస్ట్గా వచ్చేసి చందు గారు. రైట్, ఇప్పుడు మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయన్నమాట. దాంట్లో ఒక పాత్ర అనేది ఏంటంటే పూజ అనమాట. మనిషికి పూజ ఇంట్లో ఎంత ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మనోధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి కార్యం కూడా అనుకున్నది సాధిస్తాను అన్న ఒక మనోధైర్యాన్ని కలిగిస్తుంది అనమాట. సో అలాంటి వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తాను. రండి చూడండి. ఈ ప్రోడక్ట్స్ అనేది మీకు ఎక్కడ కూడా దొరకవు, ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతాయి. చూడండి, దీని సౌండ్ మనము ఎంతైనా పెంచుకోవచ్చు. ఇది శంకు ఊదే సౌండ్ అనమాట. చూడండి, ఇది హారతి. మనము ఈ గుడిలలో హారతి ఎలా ఇస్తామో ఆ విధంగా హారతి అనమాట. అది హారతి ఇచ్చేది అనమాట. చూడండి, ఇది ఇంట్లో కూడా మనము వాడుకోవచ్చు. దీని స్పీడ్ లెవెల్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. చూడండి, రైట్. రైట్, ఇలాంటి ప్రోడక్ట్స్ని మనం ఇంట్లో కూడా పూజ గదిలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనకు మన వీధిలో కానీ పక్క వీధిలో కానీ చాలా గుళ్ళు ఉంటాయన్నమాట. అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు డొనేట్ కూడా చేయొచ్చు అనమాట. డొనేట్ చేయడం వల్ల మీకు ఒక మనశ్శాంతి కూడా ఉంటుంది, అది నేను డొనేట్ చేశాను అన్నది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. బట్ ఇది డొనేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్న గుళ్ళకి ఎక్కువ ఏం కాదండి. దీని కాస్ట్ ఓన్లీ 5000 రూపీస్ మాత్రమే. ప్లస్ అదేవిధంగా ఆన్లైన్లో చూడండి, దీని కాస్ట్ 7000, 8000 ఉంది. దీంట్లో మనము చూడండి ఈ విధంగా మంత్రాలు కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మంత్రాలు కూడా ఉంటాయన్నమాట.
దీన్ని మన ఇంట్లో పెట్టుకొనేసి మనం పూజలు చేసినప్పుడు ఒక మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. దీనివల్ల దుష్ట శక్తులు కూడా దూరం అవుతాయి. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు తిరుమలకి వెళ్తారు, ఎన్నో కష్టాలు ఉండి ఎన్నో సమస్యలతో మనము తిరుమలకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న సౌండ్ని, మనకున్న ఆలోచనలతో మనకున్న బాధలు అవన్నీ కూడా మర్చిపోతాం అనమాట. సో ఇది కూడా అలాంటిదే అనమాట. మీకు మీ ఇంట్లో మనశ్శాంతిని మళ్ళీ మీ ఇంట్లో అది మనోధైర్యాన్ని కలిగించే ప్రోడక్ట్ అన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ని మీకు స్తోమత ఉంటే మన వీధిలో కానీ, మన పక్క వీధిలో కానీ, లేదా గుళ్ళు చాలా ఉంటాయన్నమాట, అలాంటి వాటికి డొనేట్ చేయండి. డొనేట్ చేస్తే మీరు పుణ్యాన్ని కూడా సంపాదించుకుంటున్న వాళ్ళు అవుతారు. మీరు ఇలాంటి ప్రోడక్ట్ మీకు కేవలం ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతుంది. కాస్ట్ ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే. దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. ఇది 4,500కి వస్తుంది. దీంట్లో మీకు మీ మంత్రాలు అనేవి ఉండదన్నమాట. జస్ట్ మీకు ఇది హారతి పట్టేది మాత్రమే ఉంటుందన్నమాట. దీంట్లో చూడండి, ఇది వచ్చేసి 5,500. దీంట్లో ఇది ఒక రకం అనమాట. దీంట్లో మంత్రాలు ఉంటాయి, ప్లస్ మీకు ఈ ఏదైతే బెల్ ఇది ఉంటుంది కదా, ఎంబోజ్ అయి ఉంటుంది అనమాట. దీనికి చూడండి ఎంబోజింగ్ లేదు, దీనికి ఎంబోజింగ్ లేదు, దీనికి ఎంబోజ్ అయి ఉంటుంది, అంతే డిఫరెంట్. దీంట్లో ఉన్నదే దీంట్లో కూడా ఉంటుంది మీకు సేమ్. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5,500 రూపీస్ మాత్రమే. సో ఇలాంటి మీకు యానికి గుడికి సంబంధించినవి కానీ, లేక పూజా గదికి సంబంధించిన ప్రోడక్ట్స్ మా దగ్గర ఇంకోటి కూడా ఉంది, మీకు చూపిస్తాను. రైట్, చూడండి, అరోమా బర్నర్ అన్నమాట. ఇది మీరు క్రిస్టల్ది, మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చూసి ఉండరు. ఈ విధంగా క్రిస్టల్ది ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా క్రిస్టల్ది ఉంటుంది. దీంట్లో మనము ఏదైనా కూడా సపోజ్ మనము పచ్చకర్పూరం కానీ, ఏమున్నా ధూప్స్ కానీ వేసుకొనేసి మనము మన ఇంటిని ఒక ఆహ్లాదకరంగా స్మెల్, ఒక మంచి ఫ్రాగ్రెన్స్తో మనము ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇంతవరకు మీరు చూసే ఉంటారు, ఇలాంటివి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసి ఉంటారు. బట్ మా దగ్గర దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 375 రూపీస్ మాత్రమే. మీకు 6 months వారంటీ. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దీంట్లో మీకు 6 నెలల వరకు కూడా వారంటీ కూడా ఉంది. మీకు కొత్త పీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటి క్రిస్టల్ది ఓన్లీ 375 రూపీస్కే వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా ఒక రకమైన అరోమా బర్నర్. ఇది ఆన్ చేయంగానే ఈ విధంగా ఆన్ అయిపోతుంది. ఇది చూడండి, దీంట్లో మంత్రాలు కూడా ఉంటాయన్నమాట. అంటే దీన్ని మనము పూజా గదిలో ఉంచి ధూపం పెట్టినప్పుడు ఏమవుతుందిరా అంటే, ఇలాంటి మంత్రాలు కూడా దీన్ని రావడం వల్ల మన ఇల్లంతా కూడా ఒక ఆహ్లాదకరంగా మారుతుందన్నమాట. ఒక మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, మంచి మనకు ఒక మనోబలాన్ని కూడా, మనకు ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని ఒక మనోబలాన్ని కూడా కలిగిస్తాయి అన్నమాట. సో చూడండి, దీని కాస్ట్ వచ్చేసి మంత్రాలతో ఉండేది ఓన్లీ 400 రూపీస్ మాత్రమే. ప్లస్ ఒక్కసారి మనం ధూప్ దాంట్లో వెలిగించినాం రా అంటే మినిమం అన్నా కూడా ఆ రోజంతా కూడా ఆ స్మెల్ అంతా ఉంటుందన్నమాట. కాస్ట్ పెద్ద ఎక్కువ ఏం కాదండి, ఓన్లీ 400 రూపీస్ మాత్రమే. నేను కొద్ది రోజుల ముందు మేడంకి వచ్చేసి ఇలాంటి గుడిలో సంబంధించినది వెంకటేశ్వర స్వామిది నేను అమ్మాను అన్నమాట. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని నేను వాళ్ళ మాటల్లోనే మీకు చూపిస్తాను. మేడం, మీరు కొన్నారు కదా, ఎలా ఉంది మీకు ఇది? చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటారా, మార్నింగ్ నేను వేస్తాను. ఉదయాన్నే నేను లేచిన తర్వాత ఫస్ట్ అది స్విచ్ కొడతాను. దీంట్లో సుప్రభాతం కూడా ఉంది. ఉన్నదండి, దీంట్లో సుప్రభాతం కూడా ఉంది. 18 పాటలు వస్తాయి దీంట్లో, వస్తున్నాయి. ఫస్ట్ వెంకటరమణమూర్తి నుండి స్టార్ట్ చేస్తాను. అయితే నేను ముందు వినాయకుడి నుండి పెట్టుకున్నాను స్టార్టింగ్. అలా లాస్ట్ వరకు వస్తుంది అనమాట. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వేస్తాను. 5 o'clock నుండి నాకు 5:30 వరకు అరగంట వేస్తాను. మార్నింగ్, ఈవినింగ్ మటుకి చాలా తక్కువ వేస్తాను. అంటే సాయి వస్తుందని దాన్ని చూడడానికి ఇది 5:30 పెట్టుకుంటాను అన్నమాట. కానీ చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఏ ఐటమ్స్ తీసుకున్నాను నాకు హ్యాపీ అయినండి, హ్యాపీ. నేను చాలా ఐటమ్స్ ఇక్కడ తీసుకున్నాను. నేను ఇది ఒక్కటే కాదు, చాలా ముందు వీళ్ళు అక్కడ పాత స్టోర్ నుండి నాకు వీళ్ళు పరిచయం అన్నమాట. నేను తీసుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, మీరు ఏ విధంగా మా కస్టమర్స్ మా దగ్గర కొన్న ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది మీకు లైవ్లో కూడా మేము చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ అన్నవి మన ఇంట్లో ఉంటే మనకు మనస్సుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్లస్ మనకు ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా కూడా దూరం అవుతాయని నా ఆలోచన.
నా నమ్మకం కూడా అలాంటిది. సో మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు హాట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతాయి. మీరు ప్రోడక్ట్ని లైవ్లో చూడండి, ఆన్లైన్లో కంటే కూడా తక్కువలో పర్చేస్ చేయండి. వారంటీ ఉంది మీకు. ఇది 100% కాపర్ వైర్తో వైండింగ్ అయింది అనమాట. ఇది 400 వాట్స్తో వస్తుంది మీకు. ప్లస్ చూడండి, మీకు ఇలాంటి జారు, మీకు ఇలాంటివి 3 జార్లు ఇస్తారు. ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి మిక్సీతో మీకు ఇలాంటి 3 జార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి 3 జార్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో మనము పౌడర్లు, చట్నీలు, జ్యూసులు చేసుకుంటాము. కానీ హాట్ టచ్ కలెక్షన్స్ మీకు ఈ రంజాన్లో ఆఫర్గా మీకు ఇది కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము. దీంతో మీకు జ్యూస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. రైట్ మేడం, చూడండి, ఇవి మీరు ఏదైనా పౌడర్స్, వెట్ ఏమైనా డ్రై పౌడర్స్ వేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి బ్లేడ్తో మీరు జ్యూసులు, చట్నీలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చూడండి, దీంట్లోనే పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఇలాంటిది ఒక క్యాప్ అనేది ఇస్తారనమాట మీకు. చూడండి, ఈ విధంగా క్యాప్ ఈ విధంగా తీసేసి ఇది మీరు పచ్చళ్ళు కానీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేయచ్చు. మీకు అవసరం పడినప్పుడు వాడుకొని మళ్ళీ కడుక్కొనేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి, దీనికి ఇంకొక క్యాప్ కూడా ఇచ్చాడు. దీనికి ఈ విధంగా జ్యూసర్ అనమాట. అది జ్యూస్కి సంబంధించినవి. సపోజ్ మనం జ్యూస్ దీంట్లో వేసుకున్న తర్వాత తాగడానికి అనమాట, ఇది తాగడానికి ఉంటుందన్నమాట. సో ఇలాంటి మీకు ఎక్స్ట్రా మీకు ఫిట్టింగ్స్తో సహా వస్తుందన్నమాట. ఈ విధంగా 2 బ్లేడ్స్, 2 జార్లు, 2 బ్లేడ్స్తో వస్తుందన్నమాట మీకు. అదేవిధంగా చూడండి, మీకు ఒక జ్యూసర్ కూడా హాట్ టచ్ కలెక్షన్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. ఈ విధంగా ఒక జ్యూసర్ కూడా ఉంటుంది. చూడండి, ఇది జ్యూసర్ అనమాట. దీంట్లో మనము జ్యూస్ లైవ్లో వేసి చూపిస్తాము మీకు. ఈ విధంగా మనము బత్తాయి కానీ ఏమున్నా కూడా దీంట్లో ఈ విధంగా వేస్తాము. వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా బంద్ చేస్తాము. బంద్ చేసేసి ఆన్ చేయి. చూడండి ఏ విధంగా అయిపోతుందో జ్యూస్ అనేది. 2 నిమిషాల్లో జ్యూస్ అనేది అయిపోతుంది మనకు. చూడండి, ఆఫ్ చేసేది. రైట్, చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు జ్యూస్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది దీన్ని ఓపెన్ చేసి మనము చూడండి, ఇది తీసేస్తాను. ఏదైతే పల్ప్ ఉంటుందో ఆ పల్ప్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. ఆ వేస్ట్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. ప్లస్ ఏదైతే ప్యూర్ జ్యూస్ ఉంటుందో మీకు చూడండి, ఈ విధంగా ప్యూర్ జ్యూస్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో మనము ఇంట్లో ఈ విధంగా జ్యూసులు కూడా తయారు చేసుకోవచ్చు. ప్లస్ చేసిన తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, దీనిది ఇది వచ్చేసి హాట్ టచ్ కలెక్షన్స్ది సొంత బ్రాండ్తో చేసుకున్న బాటిల్, ఇది బుల్లెట్ జ్యూసర్ అనమాట. ఇది 400 వాట్స్ కాపర్ వైండింగ్తో వస్తుంది. 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఆన్లైన్ కాస్ట్ వచ్చేసి దీనిది మీకు 3599 రూపీస్ ఉంది. బట్ హాట్ టచ్ కలెక్షన్స్లో మీకు 3 జార్స్తో కలిపి 2 ఇయర్స్ వారంటీతో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే. ఈ ఆఫర్ అనేది March 18th, అంటే మీకు రంజాన్ ఫెస్టివల్ వరకు కూడా ఉంటుందన్నమాట. రంజాన్కి ఫెస్టివల్ ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1999 రూపీస్కి 3 జార్స్ విత్ 3 బ్లేడ్స్తో సహా 2 ఇయర్స్ వారంటీతో ఇస్తున్నాము. బుల్లెట్ జ్యూసర్ హాట్ టచ్ కలెక్షన్స్ది ఓన్ బ్రాండ్ అనమాట. రైట్, సో ఈ బుల్లెట్ జ్యూసర్ అనేది హాట్ టచ్ కలెక్షన్స్ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. చూడండి, నేను వెతికి 2 ఇయర్స్ వారంటీ కాపర్ వైండింగ్తో సహా నాకు ఇష్టం ఉండే విధంగా నేను తయారు చేసి తీసుకొచ్చాను, కేవలం మీకోసం మాత్రమే. దీనికి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్లస్ మీకు 100% ఇది కాపర్ వైండింగ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందిరా అంటే, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి తీసుకొని రండి, ఆర్ తీసుకొని వచ్చిన తర్వాత మీకు కొత్త పీస్ తీసుకొని రండి. రైట్,
హార్ట్ టచ్ కలెక్షన్స్ వారి సెకండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనమాట. చూడండి, ఇప్పుడు మీరు ఇండక్షన్ స్టవ్ అనేది మీరు చాలా చూసే ఉంటారు, బట్ ఇది ఇన్ఫ్రారెడ్ అనమాట. ఇన్ఫ్రారెడ్ స్టవ్ అనమాట. ఇండక్షన్ స్టవ్కి ఇన్ఫ్రారెడ్ స్టవ్కి ఏంటి డిఫరెంట్? రెండు బోత్ ఆర్ సేమ్, చూడడానికి ఒకేలా ఉంటాయి, బట్ దానికి దీనికి డిఫరెంట్ అనేది ఏంటి అనేది మీకు నేను చెప్తాను. చూడండి, ఇండక్షన్ కుక్కర్కి వచ్చేసి మీకు ఇండక్షన్కి సంబంధించిన పాత్రలతోనే మీరు వంట చేసుకోగలరు అనమాట. దీంట్లో ఇన్ఫ్రారెడ్లో వచ్చేసి మీకు ఎలాంటి పాత్రలు ఉన్నా కూడా, అంటే వంటకి సంబంధించిన ఎలాంటి పాత్రలతో అయినా కూడా మీరు వంట అనేది దీంట్లో చేసుకోవచ్చు. ప్లస్ మీరు గ్యాస్ స్టవ్ మీద ఎంతైతే టైం స్పెండ్ చేస్తారో దాంతో హాఫ్ టైంలో, అంటే ఏదైనా ఒక కర్రీ మీరు చేయడానికి గ్యాస్ స్టవ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంటే దీంట్లో 15 నిమిషాల్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట. అది లైవ్లో మీకు నేను చూపిస్తాను, ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. చూడండి, మీరు ఆన్ చేశాను అనమాట. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మీకు టైం అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకుంటాము. చూడండి, ఈ విధంగా టైం అనేది మనము సెట్ వోల్ట్స్ అనమాట. ఇది ఈ విధంగా వాట్స్ అనేది సెట్ చేసుకుంటాము. ఇప్పుడు 1200 వాట్స్ మీద ఉందన్నమాట. ఇది టోటల్గా 2200 వాట్స్తో పనిచేస్తుంది. మీకు మినిమం 100 వాట్స్ దగ్గర నుండి 2200 వాట్స్ వరకు కూడా ఇది పనిచేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ దీంట్లో మనము చూడండి, రైట్, చూడండి, ఈ విధంగా మనకు సిరామిక్ది ఉంటుందన్నమాట. ఇటు సైడ్ మనకు కాలడం అనేదే ఉండదు. మనం ఎంత ముట్టుకున్నా కూడా కాలడం అనేదే ఉండదన్నమాట. అదేవిధంగా చూడండి, మీరు వేరే స్టవ్లో అయితే కరెంట్ షాక్ కొట్టడం అలాంటిది ఉంటుంది. ప్లస్ దీంట్లో మనము చూడండి, ఎలాంటివి ఇప్పుడు సపోజ్ ఎలాంటివి పెట్టినా కూడా మనకు వంట అనేది చేసుకోవచ్చు. ఎలాంటి పాత్రలతో అయినా వంట అనేది మనం చేసుకుంటాం అనమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీకు వితిన్ సెకండ్స్ లోపల ఏదైతే మీకు ఇండక్షన్ గ్యాస్ స్టవ్ మీద మీకు టైం ఎంత పడుతుందో, బట్ దాంట్లో సగం టైంలో మీకు దీంట్లో అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా చూడండి, మీకు సపోజ్ అన్నము కానీ లేదా కర్రీస్ కానీ దీంట్లో పెట్టినప్పుడు, లేదా నీళ్లు ఈ విధంగా మనకు పడతాయి కదా, పడినప్పుడు ఏమవుతుందా అంటే కరెంట్ షాక్ కొట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము కరెంట్ షాక్ కొట్టడం జరుగుతుంది. బట్ మీకు ఈ ఇన్ఫ్రారెడ్ స్టవ్ వల్ల ఎలాంటి కరెంట్ కొట్టడం అనేది ఉండదన్నమాట. సో మీకు సేఫ్గా చేసుకోవచ్చు. సెకండ్, మీకు ఇలాంటిదే స్టవ్, మీరు ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, దాంట్లో కేవలం మీకు దానికి సంబంధించిన పాత్రలతోనే చేసుకుంటాము. ఎలాంటి గ్రిల్స్ అనేవి గ్రిల్లింగ్ అనేవి అవ్వదనమాట. బట్ చూడండి, దీనికి ఒక గ్రిల్ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా గ్రిల్ అనేది కూడా ఉంటుందన్నమాట. చూడండి, సపోజ్ దీంట్లో మనము పుల్కాలు, మనకు ఈ విధంగా అప్పళాలు కూడా మనము చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అప్పళాలని కూడా మనము వేయించుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా మనము దీంట్లో చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా బార్బిక్యూ లాగా కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీన్ని ఈ విధంగా మనము చూడండి, ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీంతో పుల్కాలు, చపాతీలు మనము ఏమున్నా కూడా కాల్చుకోవచ్చు. సో ఇంత బాగుంటుంది ఇది మీకు. ప్లస్ ప్రైస్ విషయానికి చెప్తాను. చూడండి, మీకు ఒక్కొక్క ప్రైస్లో ఉంటుందన్నమాట. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు కేవలం దీని కాస్ట్ వచ్చేసి 1999 రూపీస్కి వస్తుంది. ప్లస్ ఇది మీకు 1 ఇయర్ వారంటీతో సహా వస్తుంది. ఈ విధంగా మీకు 1 ఇయర్ వారంటీతో సహా మీకు ఉంటుందన్నమాట. చూడు, దీంట్లో మీకు ఎలాంటి వస్తువులైనా కూడా మీ గ్యాస్ స్టవ్ మీద ఏదైతే హాఫ్ అన్ అవర్ టైం పడుతుందో తయారు చేయడానికి, దీంట్లో మీకు సగం టైమే, అంటే 15 నిమిషాల్లో మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికి చూడండి, ఇంత వేడి అయింది కదా, నేను ఇక్కడ తాకుతున్నాను, ఎలాంటి వేడి కూడా ఇక్కడ నాకు తగలదు. షాక్ రాదు. ప్లస్ మీకు సైడ్స్లో కూడా వేడి అనేది ఉండదన్నమాట. మనం హ్యాపీగా మీరు పట్టుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ మధ్యలో ఉంటుందో అక్కడ మాత్రమే వేడి ఉంటుంది. సైడ్స్ ఎక్కడ కూడా మీకు వేడి అనేది ఉండదు. హ్యాపీగా మీరు తుడుచుకోవచ్చు. మీరు క్లీనింగ్ పర్పస్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అప్పళాలని కూడా మనము ఈ విధంగా కాల్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా చపాతీ, అప్పళాలు ఏమున్నా కూడా వితౌట్ ఆయిల్ మనము ఫ్రై చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చూడండి, మీకు టైమర్ అనేది ఉంటుందన్నమాట. మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ అనమాట. ఇది హాట్ పాట్, మనం ఏదైనా హాట్గా పాట్లో పెట్టాలనుకున్నప్పుడు ఇది హాట్ పాట్ అన్న ఆప్షన్ మనం పెడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
సపోజ్ మీరు సూప్ ఏదైనా చేయాలరా అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఈ బటన్ నొక్కినప్పుడు సూప్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ప్లస్ బార్బిక్యూ అనమాట, ఇది బార్బిక్యూది అనమాట. ఇది నొక్కినప్పుడు బార్బిక్యూ అనేది ఉంటుంది. ప్లస్ ఈ విధంగా మీకు ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రై అని ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్తో మీకు టచ్ స్క్రీన్తోనే ఉంటుంది అనమాట టోటల్ ఈ ఇన్ఫ్రారెడ్ స్టవ్. దీని కాస్ట్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఆన్లైన్లో 3500, 3600 ఆ విధంగా డిఫరెంట్లో ఉంటుందన్నమాట. బట్ హాట్ టచ్ కలెక్షన్స్లో మీకు 2200 వాట్స్తో 1 year వారంటీతో సహా వస్తుంది. మీకు కాస్ట్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే. రైట్, మళ్ళీ హాట్ టచ్ కలెక్షన్స్లో పల్స్ డిస్పెన్సర్ అనేది రీస్టాక్ అయిందనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం 4 నెలల వరకు కూడా చాలామంది కస్టమర్లు డిమాండ్గా ఉండేది. బట్ స్టాక్ అనేది అప్పుడు అవైలబుల్ లేదు, మా దగ్గర రీస్టాక్ అవ్వడానికి 4 నెలలు పట్టింది. బట్ స్టాక్ అనేది వచ్చేసింది మళ్ళీ మీకు. ఇప్పుడు చూడండి, ఇది పల్స్ డిస్పెన్సర్ అనమాట. ఇది 1/2 కిలోది ఉంటుంది, ఇది కిలోది ఉంటుందన్నమాట. ఇది చూడండి, దీంట్లో మనము చిన్న డబ్బాల్లో మనం పెట్టుకునేసి, చాలా చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ డబ్బాల్లో పెట్టాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది మహిళల సౌకర్యం కోసం అనమాట తీసుకొచ్చింది. చూడండి ఎంత బాగుంటుంది అనేది మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా చూడండి, మనము దీంట్లో ఈ విధంగా పల్స్ అనేవి అంటే గ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఒకే దాంట్లో వేస్తాం అనమాట. చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుంటుందనేది మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా వేసుకుంటే ఎంత బాగుంటుందనేది. సో ఈ విధంగా ఇది కందిపప్పు అనమాట, అది ఎర్రపప్పు, ఇది కందిపప్పు. ఈ విధంగా మనకు డబ్బాలలో ఒక్కొక్క డబ్బాల్లో వేసి పెట్టుకునే దానికంటే కూడా ఈ విధంగా మనం కిచెన్లో అన్నీ ఒకే దాంట్లోనే ఈ విధంగా మనము ఒక్కొక్కటి ఒక్కొక్క కిలో దీంట్లో మేనేజ్ అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా చూడండి. ఈ విధంగా డిఫరెంట్ మనము టైప్స్ అన్నమాట. చూడండి, దీంట్లో ఒక దాంట్లో పెసరపప్పు, ఒక దాంట్లో కందిపప్పు, ఒక దాంట్లో మనము ఎర్రసార పప్పు, ఈ విధంగా డిఫరెంట్ మీ ఇంట్లో మీకు ఏమైతే కావాలో దీంట్లో వేసుకునేసి మనకు అవసరం వచ్చినంత అనమాట దీని నుండి మనం తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సపోజ్ మనకు ఇది కావాలి, సపోజ్ పెసరపప్పు కావాలి, మనకు పెసలు కావాలి. దీన్ని మనం ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు చూడండి వచ్చేసినాయి. ఈ విధంగా మనము తీసుకోవచ్చు, మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది మళ్ళీ చూపిస్తాను నేను మీకు మళ్ళీ ఇంకొకసారి. సపోజ్ ఇప్పుడు మనకు ఎర్రసార పప్పు ఇది కావాలి, ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ బటన్ని మనం ఇలా నొక్కుతాము. చూసారా, మనకి ఎంత క్వాంటిటీలో కావాలరా అంటే అంత క్వాంటిటీలో మనకు ఈ విధంగా పడిపోతాయి అన్నమాట. చూడండి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చు మనం కిచెన్లో. చూసారా ఎంత బాగుంది చూడండి. దీంట్లో షుగరు, దీంట్లో ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది కిలోది అనమాట, ఇది 1/2 కిలోది అనమాట. ఇప్పుడు 1/2 కిలోది వచ్చేసి మన దగ్గర వచ్చేసి 1300 రూపీస్లో వస్తుంది. బట్ కిలోది వచ్చేసి 1699, యానికి 1600 రూపీస్లో మీకు ఈ మార్చ్ 18th వరకు కూడా అండ్ రంజాన్ ఆఫర్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ మాత్రమే. ఇది వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్లోనే ఇస్తున్నాం అనమాట. మీకు 1200 ప్లస్ మీకు ఇలాంటిది అయితే 1 కిలోది వచ్చేసి 1600. ఇది 1/2 కిలో వస్తుంది, ఇది కిలో ఉంటుంది. మినీ పోర్టబుల్ వాషింగ్ మిషన్ అనమాట. చూడండి ఎంత బాగుంటుందంటే ఇది 4.5 కిలోస్తో ఉంటుంది. దీంట్లో మనము 1 జత 2 జతల బట్టలు కూడా మనం వాష్ చేసుకోవచ్చు. ప్లస్ ఇన్నర్స్, సాక్స్లు, షూస్ అవన్నీ కూడా మనము దీంట్లో వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగా ఎవరికి ఉంటుందా అంటే మనకు పీజీలో ఉండే వాళ్ళకి కానీ, లేదా అంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కానీ, లేదా బ్యాచిలర్గా ఎక్కడైనా జాబ్ చేస్తూ ఒక రూమ్లో ఉండే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత మా దగ్గర ఇది రీస్టాక్ అయింది. పెద్ద వాషింగ్ మిషన్కి ఎన్ని ఫ్యూచర్స్ ఉంటాయో అన్ని ఫ్యూచర్స్ ఉన్న చిన్న బుల్లి వాషింగ్ మిషన్ అనమాట అది. ఇప్పుడు లైవ్లో మీకు నేను చూపిస్తాను ఏ విధంగా పనిచేస్తుంది అనేది. చూడండి, ఈ విధంగా మనకు ఈ విధంగా ఒక పైప్ లైట్ ఇస్తారనమాట ఇది. ప్లస్ దీన్ని మనం ఈ విధంగా తగిలిచ్చేసి ఏదైతే ట్యాప్ ఉంటుందో మనకు ఈ ట్యాప్కు తగిలిచ్చేయాలన్నమాట. దీనివల్ల వాటర్ అనేది మనకు దీంట్లో వచ్చేస్తుంది అనమాట. సో మనకు ఇక్కడ ట్యాప్ లేదు కాబట్టి నేను మాన్యువల్గా వాటర్ వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము దీన్ని ఈ విధంగా మాన్యువల్గా వాటర్ అనేది వేసామన్నమాట. చూడండి,
ఈ విధంగా వాటర్ అనేది వేసాము. సో ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో మనకు సపోజ్ డిటర్జెంట్ ఏమైనా కూడా లిక్విడ్ కానీ లేదా పౌడర్ అయినా సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ అయినా కానీ ఏదైనా మీరు వేసుకోవచ్చు అనమాట. సో మా దగ్గర ఉండే చూడండి మీకు లాండ్రీ బీడ్స్ చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటాయన్నమాట. దీంతో మీకు కంఫర్ట్ సర్ఫ్ రెండు ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఆ విధంగా పనిచేస్తుంది. సో దీన్ని మనము ఇలాంటి వాటర్లో వేసేసి మనం ఏం చేస్తాం రా అంటే ఇది చూడండి, ఇక్కడ చూడండి మీకు ఆన్ ఆఫ్ అని ఉంటుంది, ఇది వాష్ అన్నమాట. ఇది టైమర్ ఉంటుంది అనమాట మీకు 3 నిమిషాలు 6 నిమిషాలు 9 నిమిషాలు అని డిపెండ్స్, మీరు వేసిన బట్టల్ని బట్టి టైం అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా ఆన్ అయిపోయింది, చూసారా ఈ విధంగా ఆన్ అయిపోతుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట, ఈ విధంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీంట్లో మనము 1 జత 2 జతల బట్టలు కూడా వేసుకోవచ్చు, సాక్స్లు ఇన్నర్స్ ఏమున్నా కూడా మనం తక్కువ క్వాంటిటీలో ఉన్న బట్టల్ని మనము దీని ద్వారా వాష్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఇప్పుడు ఇలాంటి క్లాత్ని మనం ఏం చేస్తాంరా అంటే దీంట్లో వేస్తామన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత టైం అనేది మనము ఈ విధంగా సెట్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాం. చూడండి ఎంత మురికిని తీస్తుందో ఇది, చూసారు కదా. నేను వేసిన లిక్విడ్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఎంత నురుగునిస్తాయో చూడండి. ఇవి చూసారా, ఒక్కటి వేస్తే ఎంత నురుగు వస్తుందో చూడండి వాషింగ్ మిషన్లో. సో ఇవి లాండ్రీ బీడ్స్ అనమాట. దీంట్లో 30 బీడ్స్ ఉంటాయి మీకు, ఈ విధంగా 30 బీడ్స్ ఉంటాయన్నమాట. దీని కాస్ట్ ఓన్లీ 225 రూపీస్. ఒక్కసారి మీరు బట్టల్లో వేసి ఉతికితే మీకు బట్టలు మళ్ళీ మాసిపోయేంత వరకు కూడా దీని స్మెల్ అనేది పోదు, అంత మంచి స్మెల్తో ఉంటుంది. ప్లస్ దీన్ని చూడండి మనం టైం అనేది సెట్ చేసాము. మీకు ఈ టైం లోపల మనము దీన్ని వాష్ చేసి డ్రై చేసి చూపిస్తాను. మీకు డ్రై ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఎంత నురుగు వస్తుందో దీంట్లో. ఎంత గలీజ్ ఉందో కూడా చూడండి, ఎంత నీట్గా కడిగేస్తుందో అది. ఈ విధంగా టైం అనేది సెట్ చేసుకున్నాం మనము. 3 నిమిషాలు టైం సెట్ చేశాను నేను మీకు. ఆ 3 నిమిషాలు అయ్యేంత వరకు ఇది వాష్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత మనకు సపోజ్ ఈ విధంగా 3 నిమిషాలు అయింది అనుకుందాం, మనము అయిపోయింది అనుకుందాము. సో ఏదైతే ఈ అవుట్లెట్ వాటర్ ఉంటుందో, ఏదైతే ఈ గలీజ్ వాటర్ ఉందో దీన్ని మనం ఏం చేస్తాంరా అంటే దీని ద్వారా ఈ అవుట్లెట్ ద్వారా మనము ఈ విధంగా క్లీన్ చేస్తాం. చూసారా ఎంత డస్ట్ అంతా ఎంత గలీజ్ వచ్చేసిందో మొత్తము. చూడండి ఎంత బాగా క్లీన్ చేసింది చూడండి. ఇది వాషింగ్ మిషన్ మహిమ ప్లస్ మా దగ్గర ఉన్న లాండ్రీ బీడ్స్ మహిమ అనమాట. మీకు ఎలాంటి మురికినైనా కూడా ఈ బీడ్స్ అనేవి మీకు సర్ఫ్ దాని తర్వాత ఈ కంఫర్ట్ అనేది లేకుండా ఒకదాంతోనే మీ బట్టల్ని ఇంత నీట్గా మీరు చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇప్పుడు ఇది వాష్ అనేది అయిపోయిందనమాట. సపోజ్ చూపిస్తాను చూడండి, ఈ విధంగా వాష్ అనేది చేసేసాం మనము. చూడండి ఈ విధంగా వాష్ అనేది అయిపోయింది. వాష్ చేసిన తర్వాత దీన్ని మనము ఏం చేస్తాంరా అంటే మనము ఇలాంటి డ్రయర్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి డ్రయర్ని ఈ విధంగా మనము ఫిట్ చేస్తాము. ఫిట్ చేసిన తర్వాత ఈ డ్రయర్లో మనము ఈ బట్టల్ని వేస్తాము. వేసిన తర్వాత ఇది వాష్ని డ్రైలో పెడతాం అనమాట. ఈ విధంగా డ్రైలో పెట్టిన తర్వాత టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాం మనము. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 6 మినిట్స్ టైమింగ్ సెట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా డ్రై అవుతుంది అనేది మీకు చూపిస్తాను ఒక 5 నిమిషాల్లో. రైట్, ఇప్పుడు డ్రైలో పెట్టాం కదా. రైట్, ఇప్పుడు మనము టైంతో సెట్ చేసాము, డ్రైయర్లో కూడా అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా డ్రై అయిపోయింది అన్నది చూడండి. ఎంత బాగా డ్రై అనేది అయిపోతుంది అనమాట. సో మనము మన బట్టల్ని చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం చాలా బాగుంటుంది. ప్లస్ ప్రైస్ వచ్చేసి మీకు చెప్తున్నాను చూడండి, ఆన్లైన్లో 6,000 6,500 ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఓన్లీ మీకు ఈ మార్చ్ 18th వరకు యానికి రంజాన్ ఫెస్టివల్ ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4,500 రూపీస్ మాత్రమే. ఇది ఈజీ టు హ్యాండీ, ఈజీ టు క్యారీ అనమాట. మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా కూడా తీసుకొని పోవచ్చు. ప్లస్ మనం ఎక్కడికంటే అక్కడికి మారాలన్నా కూడా మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది
మీకు 1 ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సర్వీస్ వారంటీ అన్నది హార్ట్ టచ్ కలెక్షన్స్ ఇస్తుంది. చూడండి, ఫస్ట్ టైంలో ఇండియాలో మనము హైదరాబాద్లో ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నాము. మల్టీ ఫంక్షనల్ అనమాట. ఇది మనకు డీప్ ప్యాన్ అనమాట. దీనికి ఒక బౌల్ కూడా ఉంటుంది. దీంట్లో మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ మనకు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్యాన్ అనేది ఉంటుంది. ఇది కూడా వేడి అవుతుంది. ప్లస్ అదే విధంగా చూడండి, దీంట్లో ఒక బౌల్ అనేది ఉంటుంది. ఈ విధంగా బౌల్లో మనము ఉన్నా కూడా కర్రీస్ అనేవి దీంట్లో మనం చేసుకోవచ్చు. ప్లస్ దీనికి మనకు సెల్ఫ్ కంట్రోల్ టెంపరేచర్ మనం ఎంత పెట్టాలి, ఎంత ఏంటి అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా టెంపరేచర్ కంట్రోల్ అనేది మనం చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనము ఫ్రాన్స్ కానీ, చికెన్ కానీ, ఫ్రై కానీ ప్యాన్ ఫ్రై లాగా, అంటే మనము షీకులు కానీ, గీకులు కానీ మనకి ఏది ఉన్నా కూడా దీని మీద పెట్టుకొనేసి వేడి చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కర్రీ అనేది మనము చూడండి ఎంత బాగా మనకు బౌల్ అవుతుందని చూడండి. దీంట్లో మనం ఏవైనా కూడా వస్తువుల్ని బాయిల్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఉప్మా, మ్యాగీ, వెజ్, నాన్ వెజ్ ఏమున్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు చూడండి ఎంత బాగుందో. మీకు ఫస్ట్ టైం ఇండియాలో మనం లాంచ్ చేస్తున్నాము ఈ ప్రోడక్ట్ని. ప్లస్ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ ఆన్లైన్లో మీకు ఎంత ఉందనేది నేను చూపిస్తాను. రైట్, ఆన్లైన్లో చూడండి మీకు ఎంత ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఇదే కదా ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎంత ఉంది కాస్ట్? 2999 రూపీస్ ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు కేవలం 2200 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఏ విధంగా బాయిల్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి వితిన్ సెకండ్స్ లోపల. దీంట్లో మనం ఏమున్నా మటన్, చికెన్, ఉప్మా, నాన్ వెజ్, వెజ్ ఏమున్నా, ఫిష్, ఫ్రాన్స్ ఏది ఉన్నా కూడా మనము బాయిల్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా చూడండి ఈ విధంగా మనము చికెన్ని కానీ, మటన్ని కానీ, లేదా అంటే చపాతీలని కానీ, పరోటాని కానీ మనము దీని మీద మనము ప్యాన్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి నేను దీన్ని లైవ్లో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ప్యాన్ అనేది కాలుతూ ఉంటుంది అనేది. ఇది షాక్ ప్రూఫ్ ఉంటుంది, మన కరెంట్ కొట్టడం అనేది ఉండదు అనమాట. చూడండి ఏ విధంగా ఉంటుందో చూసారా. దీని మీద ఎలాంటి వస్తువులైనా కూడా మనము వేడి చేసుకోవచ్చు. ఫిష్ కానీ, లేదా అంటే మనము మటన్ కబాబ్ కానీ, చికెన్ కబాబ్ కానీ, చికెన్ రోస్ట్ కానీ, ప్యాన్ ఫ్రై అనమాట. ఇది ప్యాన్ ఫ్రై ద్వారా మనము మంచి చికెన్, వెజ్, నాన్ వెజ్ వస్తువుల్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొనేసి మనము తినచ్చు అనమాట. ఇదైతే బౌల్ ఉంది. దీని ద్వారా మనము ఎలాంటి వస్తువునైనా కూడా ఎలాంటి చికెన్, వెజ్, నాన్ వెజ్ ఎలాంటి దాన్ని అయినా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 2999 అంటే 3000 రూపీస్ ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో కేవలం 2200 రూపీస్కే వచ్చేస్తుంది మీకు. హ్యాండ్ ఫ్రీ మాప్ అనమాట మనకు ఇంతకు ముందు వచ్చింది, మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయింది. మన కస్టమర్లు చాలామందికి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మళ్ళీ రీస్టాక్ అయింది. సో మీరు తొందరగా ఈ స్టాక్ని ఈ ప్రోడక్ట్ని గ్రాప్ చేసుకోండి. ప్లస్ చూడండి దీంట్లో మీకు కొత్తగా చూసిన వాళ్ళకు వీడియో మళ్ళీ నేను మీకు చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అన్నది. సపోజ్ దీంట్లో మనము లిక్విడ్స్ అనేవి వాటర్ వేసేసి మనకు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది దీంట్లో వేసిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు చూడండి ఈ విధంగా మాప్స్, ఈ విధంగా ఎక్స్ట్రా ఒకటి మాప్ కూడా ఇస్తాడు మనకు. సో దీన్ని మనం ఏం చేస్తాంరా అంటే దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా కూడా మనము ఈ విధంగా చూడండి దీన్ని ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఆ లిక్విడ్ అంతా కూడా మనకు దీనికి తగలడం జరుగుతుంది. తగిలిన తర్వాత చూడండి మనము ఇలాగా దీన్ని ఈ విధంగా ఫ్లోర్ని మనం క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి 360 డిగ్రీస్ ఎక్కడికైనా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా లోపలైనా కూడా మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఈ విధంగా 360 డిగ్రీస్లో మనకు ఫోల్డ్ అనేది అవుతుందన్నమాట. సో దీనికి అంటుకున్న డస్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఒకసారి మనము ఈ విధంగా మాప్ని ఈ విధంగా స్ప్రే చేస్తే, ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే మీకు దీనికి అంటుకున్న ఏదైతే వేస్ట్ అంతా గలీజ్ అంతా ఉంటుంది కదా, ఫ్లోర్కి తగులుకున్న గలీజ్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు దీంట్లో వచ్చేసి ప్యూర్ మనకు క్లియర్ మనకు ఈ వాటర్ ఏదైతే మనము ఫ్లోర్ క్లీనర్ ఉందో అది అలాగే ఉంటుంది. ఏదైతే మనకు ఫ్లోర్లో డస్ట్ ఉన్న వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఏదైతే గలీజ్ వాటర్ని మనకు లిక్విడ్తో ఉన్న వాటర్తో కలవనీయదనమాట. గలీజ్ వాటర్ అంతా కూడా ఇటు సైడ్ కలెక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే ఆ వాటర్ని మనము ఇదిగో చూడండి ఈ పైప్ ద్వారా మనము బయటికి తీసేయచ్చు అనమాట. దీన్ని ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఈ విధంగా క్యారీ తీసుకొని వెళ్ళచ్చు.
మళ్ళీ మా దగ్గర ఈ ప్రోడక్ట్ అనేది రీస్టాక్ అయింది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. చూడండి, ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట. దీంట్లో వెజిటబుల్స్ కానీ, మనము ఫ్రూట్స్ కానీ ఏవైనా మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మనము దీన్ని చూడండి ఎంత బాగుందో. దీన్ని ఎన్ని విధాలా యూస్ అవుతుందో అని చూడండి మీరు. ఒకసారి దీన్ని ఈ విధంగా చేసేస్తాము. దీన్ని మనము ఈ విధంగా చేసిన తర్వాత మనం వాష్ బేసిన్ దగ్గర దీంట్లో ఫ్రూట్స్ అయినా లేదా మీరు వెజిటబుల్స్ అయినా ఈ విధంగా పెట్టి మీరు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తారు కదా, దీంట్లో వెజిటబుల్స్ అంతా కూడా మీకు క్లీన్ అనేది అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, మన ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని ఈ విధంగా మనము డ్రైన్ చేసుకోవచ్చు. మొత్తం మనకి ఏదైతే ఆకుకూరలు, కూరగాయలు ప్లస్ ఫ్రూట్స్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనము యథాస్థితికి తీసుకొని రావచ్చు అనమాట. దీన్ని ఈ విధంగా మనము ఫ్రూట్ బాస్కెట్, వెజిటబుల్ బాస్కెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ మ్యాజిక్ బాస్కెట్ యొక్క మ్యాజిక్. ఈ వెజిటబుల్ ఫ్రూట్ బాస్కెట్ యొక్క ప్రైస్ వచ్చేసి మీకు కేవలం 250 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. 250 రూపాయలతో మనం చూడండి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎంత బాగా మనం క్లీన్ చేసుకోవచ్చు అంటే అంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూరగాయలే కాదు, ఆకుకూరలు కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రూట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ చేసే విధానం కూడా మీకు చూపించాను కదా. జస్ట్ మనం దీన్ని తీసుకొని పోయి ట్యాప్ దగ్గర పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తామంటే చాలా అనమాట. చూడండి, ఈ విధంగా మనకు కూరగాయలన్నీ కూడా ఈ విధంగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మీకు వితిన్ సెకండ్స్ లోపల మీరు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రైస్ ఓన్లీ 250 రూపీస్. రైట్, చూడండి, చిన్న కుకింగ్ పాట్ అనమాట. సపోజ్ చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేదా అంటే స్కూల్కి చిన్నపిల్లలు తొందరగా పెడుతూ ఉంటారనమాట. వాళ్ళకి తొందరగా స్కూల్కి పంపించాలంటే మనం మ్యాగీ చేయాలన్నా లేదా వాళ్ళ కోసం ఉప్మా చేయాలన్నా లేదా వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా స్నాక్స్ తయారు చేసుకోవాలన్నా మనకు ఒక ఫాస్ట్గా చేసే ఒక కుకింగ్ పాట్ అనేది మనకు అవసరం ఉంటుందన్నమాట. బట్ గ్యాస్లో కంటే కూడా మీకు 10 టైమ్స్ ముందుగా, అంటే మీకు గ్యాస్తో మనము ప్రిపేర్ చేయడానికి దగ్గర ఒక 10 నిమిషాలు పడితే దీంట్లో 2 నిమిషాల్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగా అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నాన్ స్టిక్ది ఉంటుందన్నమాట. దీంట్లో మ్యాగీ, ఎగ్ బాయిలు, మీరు ఉప్మా, ఎలాంటివైనా బిర్యానీలు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఇంకొకటి అడిషనల్గా ఈ విధంగా ఒక బాయిలర్ కూడా ఇస్తాడనమాట. ఇది అవసరం అనుకుంటే మీరు దీంట్లో గుడ్లు లేదా వెజిటబుల్స్, ఆలు, మనకు బంగాళదుంప అలాంటివి ఏమైనా కూడా దీంట్లో మీరు బాయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది అవసరం లేదు అనుకుంటే దీన్నే మనము ఈ విధంగా చూడండి, కుకింగ్ పాట్ ఎంత బాగుందో, ఎంత హ్యాండీగా ఉంది చూడండి. ఈ విధంగా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, టైం పెట్టి చూపిస్తున్నాను మీకు ఎంతసేపట్లో ఇది మీకు ఎగ్ బాయిల్ అవుతాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. టైం అనేది జస్ట్ మీకు నేను ఈ విధంగా వేశాను వాటర్ అనేది. ఇప్పుడు నేను మీకు టైంతో సహా చూపిస్తాను చూడండి. ఇది 0లో ఉంది అన్నమాట. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆన్ చేసేసాను. ఆన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఆన్ చేయడం జరిగింది. వితిన్ మీకు సెకండ్స్ లోపల, మినిట్ కూడా కాదు, నిమిషం కూడా కాదనమాట, నిమిషం కంటే తక్కువ టైంలోనే ఇది మీకు ఏ విధంగా బాయిల్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ సెకండ్స్ మనది ఇక్కడ 15 సెకండ్స్ అయినాయి, 17 సెకండ్స్, 18 సెకండ్స్, అంటే మనము ఇంకా ఒక అర నిమిషం కూడా మనకు పట్టలేదు. దీన్ని వేసిన తర్వాత అక్కడే చూడండి, అప్పుడే దీంట్లో మీకు చెమటలు పట్టడం మొదలుపెట్టేసింది. అప్పుడే చూడండి పొగలు వస్తున్నాయి మీకు. అంటే సగం యానికి 30 సెకండ్స్ కూడా అవ్వలేదన్నమాట. 35 సెకండ్స్, అంటే ఒక నిమిషం కంటే కూడా ముందుగానే చూడండి. ఈ విధంగా చూసారా. ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. రైట్, స్టాప్ చేసేసాను. 40 సెకండ్స్ కూడా అవ్వలేదు. 40 సెకండ్స్లో చూడండి ఏ విధంగా బాయిల్ అవుతున్నాయో మీకు చూసారు కదా. అంటే మీకు తక్కువ టైంలో అనమాట. అంటే మీకు ఏదైతే సపోజ్ మ్యాగీ చేయడానికి కానీ, ఎగ్ బాయిల్ చేయడానికి కానీ ఒక 5 నిమిషాలు పడుతుందో దీంట్లో అయితే మీకు 2 నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట. కాస్ట్ విత్ బాయిలర్తో సహా, అంటే దీంట్లో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కాస్ట్ వచ్చేసి విత్ బాయిలర్తో మీకు 600 రూపీస్లో వస్తుంది అనమాట. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం ఈ మార్చ్ 18th వరకు మాత్రమే రంజాన్ ఆఫర్లో ఇస్తున్నాము. సో తొందరగా స్టాక్ని మీరు గ్రాప్ చేసుకోండి. చాలా బాగుంది, ఇంట్లో హ్యాండీగా ఉంటుంది. హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు కానీ లేదా హాస్టల్లో ఉన్న అబ్బాయిలకు కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకునేసి తినచ్చు అనమాట. చాలా వేడిగా కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు దీంట్లో ఇంకొకటి ఒక బాయిలర్ కూడా వస్తుందన్నమాట.
ఎక్స్ట్రా కావాలరా అంటే ఇలాంటి ఒక బాయిలర్ అనేది ఇస్తారు మీకు. చూడండి దీంతో మనకు నైట్ టైం ఏదైతే కర్రీస్ కానీ లేదా రైస్ కానీ మిగిలిపోయి ఉంటుంది కదా, అలాంటి రైస్ని మనము వేడివేడిగా మనము తినాలి ఆర్ నెయ్యి వేసుకొని పచ్చడితో తినాలి అనే ఆశ ఉన్నవాళ్ళు ఇదైతే తీసుకోండి. చూడండి రాత్రి అన్నం కూడా మీకు దీంట్లో ఈ విధంగా మనం పెట్టేసి, ఈ విధంగా వాటర్ అనేది కొంచెం వేసేసి దీంట్లో ఈ విధంగా పెట్టేసి ఒక గిన్నెలో మనకి ఏదైతే రైస్ మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ గిన్నె దీంట్లో పెట్టేసి మీరు జస్ట్ దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నారా అంటే, ఈ విధంగా క్లోజ్ చేసుకున్నారా అంటే వితిన్ 2 నిమిషాలు కూడా పట్టదు మీకు. 1 నిమిషం లోపల మీరు వేడి అన్నాన్ని మీరు ఏదైతే మిగిలిపోయిన ఉన్న అన్నాన్ని వేడిగా తినొచ్చు అనమాట. వితిన్ సెకండ్స్ లోపల మీకు వేడి అన్నం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా ఒక బాయిలర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంత బాగుంది మీకు. సో ఇంత బాగున్న దీని కుక్కర్ యొక్క కాస్ట్ ఎంతో తెలుసా మీకు? హాట్ పాట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ మాత్రమే. 600 రూపాయలకు మీకు చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ అనమాట ఇది. కిచెన్లోకి చాలా బాగా కూడా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకు చూడండి ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మీకు చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ ఇది కూడా మీకు. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ఏవైనా రైస్ కానీ ఉప్మాలు చేసుకోవడానికి అవ్వదు. రీజన్ ఏంట్రా అంటే మీకు ఇక్కడ అడుగున మీకు మాడు పడుతుంది. ఎందుకురా అంటే ఇది స్టీల్ది కాబట్టి. సో దీంట్లో మనము ఎలాంటి పాలు, లిక్విడ్ వస్తువులు ఏవైనా కూడా, రసము, పాలు, మీకు ఏవైనా కూడా మీరు దీంట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో రైస్, ఉప్మాలు దీంట్లో అవ్వవు అనమాట. ఎందుకంటే దీంట్లో మాడు కడుతుంది అనమాట. సో దీనికి కూడా ఒక బాయిలర్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక బాయిలర్ అనేది ఇస్తారు. దీనికి ఈ విధంగా కూడా మనము పెట్టుకొనేసి దీంట్లో కూడా మనము ఏవైనా వెజిటేబుల్స్ కానీ గుడ్లు కానీ ఏవైనా కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 450 రూపీస్ మాత్రమే, 450 రూపాయలు మాత్రమే. ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్లోనే చూస్తూ ఇలాంటి ప్రోడక్ట్స్ని ఇది కొనాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ లైవ్లో మీకు నేను చూపిస్తున్నాను ఇలాంటి ప్రోడక్ట్స్ అనమాట. చూడండి ఇది క్లాత్ ఆర్గనైజర్స్ అంటారనమాట. దీంట్లో ఈ విధంగా 6 లేయర్స్ది ఉంటుంది, ఈ విధంగా 4 లేయర్స్ది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ వడ్రాప్ అనమాట. చిన్నపిల్లల కోసం మనము చూడండి కిడ్స్ వడ్రాప్. ఈ విధంగా మనము మన చిన్నపిల్లల బట్టల్ని ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సపోజ్ చిన్న పిల్లల కోసమే అని కాదు, హాస్టల్లో చదువుకునే అమ్మాయిలకి కూడా వాళ్ళు సూట్ కేసులలో పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనము చూడండి ఈ విధంగా తాళాలు కూడా వస్తాయి. దీంట్లో ఈ విధంగా లాక్స్ అనేవి కూడా ఉంటాయి. మీకు ఎలాంటివి అయినా కూడా మనము దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇది ఎక్కడికైనా సపోజ్ ఒక హాస్టల్ నుండి ఇంకొక హాస్టల్కి మారినప్పుడు కానీ, ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారినప్పుడు కానీ ఇది చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట. తీసుకొని పోవడానికి కూడా కొలాప్స్ అయిపోతుంది, ఇంత చిన్నది అయిపోతుంది అనమాట. సో ఇది ఈజీ టు హ్యాండ్, ఈజీ టు క్యారీ అనమాట. మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా చాలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ కాస్ట్ విషయానికి వస్తే మీకు నేను చెప్తున్నాను, దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 7,500 రూపీస్ ఉంది. బట్ ఆన్లైన్లో చూడండి దీని కాస్ట్ వచ్చేసి 12,000 13,000 ఉంటుంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు 7,500 రూపీస్లో వచ్చేస్తుంది. అదేవిధంగా చూడండి ఇది 6 లేయర్స్ అనమాట. దీంట్లో శారీస్ కానీ, మనము ఇది డ్రాయింగ్ రూమ్లో కానీ, డ్రెస్సింగ్ రూమ్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడున్నా కూడా ఈ విధంగా మనము దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. శారీస్ పెట్టుకోవచ్చు, బట్టల్ని పెట్టుకోవచ్చు. సపోజ్ దీంట్లో మనము ఎలాంటి వస్తువులైనా కూడా మనము ఇక్కడ అక్కడ పడేయకుండా, చిల్లర బందరగా లేకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో, నాకంటే హైట్గా ఉంది. ఇది 6 ఫీట్ హైట్ ఉన్న ఆర్గనైజర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ 4,200 రూపీస్కి వస్తుంది అనమాట హార్ట్ టచ్ కలెక్షన్స్లో. ఇది కూడా అదే రిమూవబుల్ అనమాట. మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇది 4 లేయర్స్ అనమాట, ట్రాన్స్పరెంట్ ఆర్గనైజర్. చూడండి ఇది కూడా మళ్ళీ మా దగ్గర రీస్టాక్ అయింది. చాలామంది కస్టమర్స్ మనల్ని అడిగారు, చాలామంది రిక్వైర్మెంట్ కూడా ఉందన్నమాట. మళ్ళీ ఈ స్టాక్ అనేది రీస్టాక్ అయింది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3,250 రూపీస్ మాత్రమే. 4 లేయర్ది 3,250 రూపీస్కి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఇల్లు మారినప్పుడు కానీ లేదా అంటే హాస్టల్ షిఫ్ట్ అయినప్పుడు కూడా చూడండి ఈజీగా ఇలాంటి బాక్స్ని టోటల్గా ఇలాంటి కార్టూన్లో, ఇది దీని కార్టూనే అనమాట. ఇలాంటి కార్టూన్లో మడత పెట్టేసుకొని హ్యాపీగా మనం చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే లైట్ వెయిట్ ఉంటుంది, మనకు ఈజీగా క్యారీ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ప్లస్ మనకు ఈజీగా
ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనము దీన్ని. ఏ విధంగా అయితే తీస్తామో ఆ విధంగా మనకు పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన పనే ఉండదనమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు కేవలం ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతాయి మీకు. రైట్, చూడండి ఇది మీట్ చాపర్ అన్నమాట. దీని కెపాసిటీ వచ్చేసి 1000 వాట్స్తో ఉంటుంది మీకు. చూడండి 1000 వాట్స్తో ఉన్న ఒకే ఒక మీకు మీట్ చాపర్ ఇదనమాట. మార్కెట్లో మీకు 600 వాట్స్ 500 వాట్స్ది కూడా దొరుకుతుంటాయి. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఉండేది మీకు 1000 వాట్స్ది ఉంటుందన్నమాట. చూడండి దీంట్లో మనము మీట్ కానీ మనకు కీమా కానీ మటన్ కీమా కానీ చికెన్ కీమా కానీ లేకుంటే మనకు ఇంకా వెజిటబుల్స్ కానీ లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయినా కానీ దీంట్లో ఫ్రూట్ సలాడ్ అయినా కానీ ఏమైనా కూడా వితిన్ సెకండ్స్ లోపల చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా 3 మోడ్స్తో వస్తుంది అనమాట. ఈ విధంగా 1 2 3 మోడ్స్తో ఉంటుంది. ప్లస్ దీంట్లో మీకు షార్ప్గా ఉన్న చూడండి ఈ విధంగా షార్ప్గా ఉన్న బ్లేడ్స్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి ఈ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. దీన్ని ఈ విధంగా పెట్టేసి మనము దీంట్లో మీట్ కానీ లేదా అంటే మనము చికెన్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ విధంగా మనం క్లోజ్ చేసి జస్ట్ దీన్ని మనము ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే చూడండి వితిన్ సెకండ్స్ లోపల మీరు వేసిన మీట్ చికెన్ ఏదైనా కూడా మీకు చాప్ అనేది అయిపోతుంది, కీమా అనేది అయిపోతుంది. లేదా వెజిటబుల్స్ ఏమైనా మీరు జ్యూస్ చేసుకోవాలి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఏమైనా చేసుకోవడానికైనా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది 3 లీటర్స్ వస్తుంది, 2 లీటర్స్ వస్తుంది, 5 లీటర్స్ వస్తుంది అనమాట. మా దగ్గర 3 కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2 లీటర్స్ కాస్ట్ వచ్చేసి మీకు ఈ మార్చ్ 18th వరకు కూడా అంటే రంజాన్ ఫెస్టివల్ ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి 2 లీటర్స్ది 800 రూపీస్ అవుతుంది, 3 లీటర్స్ది 1000 రూపీస్కి వస్తుంది. దీంట్లోనే ఇంకా కొంచెం పెద్దది వస్తుంది అనమాట. అది 5 లీటర్స్ అనమాట. దాని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్కి వస్తుంది అనమాట. సో గుర్తుంచుకోండి మీరు ఈ ఆఫర్ అనేది మీకు రంజాన్ మాసంలో మేము స్పెషల్గా మీకు ఇస్తున్న గిఫ్ట్ లాంటిది అనమాట. సో ఈ ఆఫర్ అనేది మార్చ్ 18th వరకు ఉంటుంది మీకు. 2 లీటర్స్ది మళ్ళీ నేను చెప్తున్నాను 2 లీటర్స్ ఇలాంటిది మీకు వచ్చేసి ఓన్లీ 800 రూపీస్ మాత్రమే. ఇది 3 లీటర్స్ది అనమాట. దీని కాస్ట్ 1000 రూపీస్ అవుతుంది. దీంట్లోనే 5 లీటర్స్ వస్తుంది అనమాట. దాని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్ మాత్రమే. రైట్, ఇంతవరకు మనం కిచెన్ నీడ్ ఐటమ్స్ మనం ఏవైతే ఉన్నాయో చూసామో అవన్నీ పార్ట్ 1లో మనం చూస్తున్నాము. రైట్, మనది సెకండ్ వీడియో ఏదైతే ఉందో పార్ట్ 2 వీడియోలో మీకు అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్సే ఉంటాయి. సో మీరు కీప్ వాచింగ్ సెకండ్ వీడియో.